పోలీస్ స్టేషన్‌లో తను లొంగిపోయారు. నిన్న అడ్వొకేట్‌తో వచ్చి మరి లీగల్‌గా మీరు ఎంత వరకు ఫైట్ చేయగలరు? లీగల్ గా మేము ఎంతవరకైనా వెళ్తాం, ఫైట్ చేస్తాం. వాడికి శిక్ష, కఠినమైన శిక్ష పడాల. వాడు కొన్ని సంవత్సరాల దాకా వాడు బయటకు రావద్దు. వాడు మళ్ళా జీవితంలో ఏ ఆడ పిల్ల జోలికి పోవద్దు. అటువంటి కఠిన శిక్ష వాడికి వెయ్యాలనేది మా ఉద్దేశం. దానికి అట్లా ఇంకా వాడు లేఖలో చాలా ఇంకా ఇంకా వేరే కూడా రాసిండు. ఏది ఆ నేను ఏదో మా కూతుర్ని నువ్వు 2 సంవత్సరాలకు ఒకసారి పెళ్లి చేసుకుంటున్నావు అని నేను మందలించినట్టు, నేను చెప్పినట్టు రాసిండోడు. అదంటే పచ్చి అబద్ధం. నా కూతురు నేను ఏనాడు మందలించలేదు. నా కూతుర్ని నేను ఏనాడు కించపరచలేదు. నా కూతురు తప్పులు చేయలేదు. నా కూతురు పడి రాకుండా ఉంటే విడాకులు చేసుకున్నది అంతే తప్ప ఇంకేం లేదు. అది వాడు రాసిందంతా తప్పు. వాడు ఇంకోటి ఏం రాసాడు, పాప నన్ను పూరి అని నన్ను ఏది ప్రేమగా పిలుస్తుంది, నేను చాలా ప్రేమగా చూసుకుంటున్నా అని ఆడన్న రాసిండు. వాడు ప్రేమ లేదు, బొంద మన్ను లేదు. వాడు పాపను వేధించిండు. ఆ వేధింపులు అన్ని మాకు చెప్తుంటే మేము భయపడి ఉన్నాము. పాపను ఎక్కడ ఏం చేస్తాడో అని కూడా భయపడ్డాము. రోజు టీవీలలో పేపర్లలో వచ్చే వార్తలు చూసి ఆందోళనతోనే ఉన్నాము. జాగ్రత్తగా ఉండాలని అనుకున్నాము. మా పాపను వాడు వేధిస్తుంటే ఆ వేధింపులు మాకు చెప్తే తల్లికి కూడా చెప్పమ్మా అని అంటే అమ్మ వినేటట్టు లేదు, వాడు మోజులో ఉన్నదని కూడా పాప అన్నది. అయినా నువ్వు చెప్పాలా బిడ్డ అని అంటే తల్లికి చెప్పింది. చెప్తే కూడా తల్లి ఏంటంటే ఇప్పుడు కొంచెం అది వాడి పిల్లలు కూడా అట్లనే చేస్తాడట అని పాపను సర్ది చెప్పేసేసి పాప పట్ల అప్పటి నుండి పాప పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నది. వాడున్న సమయం, మా కూతురు లేని సమయంలో ఒక్కదాన్ని వాడు ఉన్నప్పుడు విడిచిపెట్టడం, ఉంచి రావడం లేదు. అట్లా ఆ జాగ్రత్తలు మా బిడ్డ తీసుకుంటున్నది. కానీ వాడు పాపను వేధించిండు. వాడేమి బాగా చూసుకోలేదు. ఇంకోటి అంటే వాడు నేను పాపను స్కూల్లో నేనే జాయిన్ చేసిన, ఫీజులన్నీ నేనే కడుతున్నా, సర్వం నేనే చూస్తున్నా అని ఆడు రాసిండు. అదంతా పచ్చి అబద్ధం. పాపను ఫస్ట్ క్లాస్ నుండి KV2లో చదువుతున్నది. ఆమె ఇప్పుడు 9th క్లాసు. వాడు టచ్లోకి వచ్చేసి ఒక 4-5 సంవత్సరాలు. పాప 9 సంవత్సరం నుంచి అంతలో చదువుతున్నది. వాడు ఎక్కడ జాయిన్ చేసే, వాడు ఎప్పుడు చేసే, పచ్చి అబద్ధము. వాడు జాయిన్ చేయలేదు, వాడు ఫీజులు కట్టలేదు. అవన్నీ మేమే చూసుకుంటున్నాం. 7th క్లాస్ వరకు పాపం మా దగ్గరే ఉండి అక్కడ పోయి వస్తుండే, అక్కడ ఉండేది. 8th క్లాస్లో ఆమె కూడా కొద్దిగా తెలివి వచ్చింది. చిన్న పాప కాదు కదా. మా అమ్మ దగ్గర నేను ఉంటా, మా అమ్మ దగ్గర నేను ఎందుకు ఉండకూడదు అనేది ఆమె ఫైట్ చేసింది. ఆ టైంలో మా కూతురు కూడా వచ్చి నా బిడ్డను నేను పెట్టుకుంటానని చెప్పి తీసుకెళ్ళింది. 8th క్లాస్ నుండి అక్కడ ఉంటుంది. ఒక 2 years నుండి అక్కడ పాప ఉంటున్నది. వాడు అక్కడ పోయిన ఒక 4 నెలలకే వాడి మెంటాలిటీ అంతా పాపకు గ్రహించేసింది. గ్రహించేసి చెప్పింది, తాతయ్య నేను ఇంతకుముందు మంచోడేమో అని అనుకున్నా, కానీ వాడు పరమ దుర్మార్గుడు, వాడు హీనుడు అని చెప్పేసేసి పాపనే మాకు రిపోర్ట్ చేసింది. వాడు మొత్తం అట్లా అది పరిస్థితి. అంటే వాడు రాసిన దాంట్లో అది ఏది కూడా వాస్తవం కాదు, నిజం లేదు. అది అట్లా. అయితే మా కూతురు చావడానికి వాడే ప్రధాన కారకుడు. ఎందుకంటే కూతురుది విడాకులు అయిన తర్వాత వాడు వెంటబడకుండా ఉంటే మా కూతురు వాడిని ఎందుకు కలిసి ఉండేది. వాడు వెంటబడి వేధించి వాడు ఒప్పించుకున్నాడు వాడు. అట్లా కనుక వాడే ప్రధాన కారకుడు. తర్వాత మా కూతురు తర్వాత వాడికి అట్లా సరెండర్ అయిపోయింది. కనుక వాడిని కఠినంగా శిక్షించాలా. ఇటువంటి మళ్ళీ ఏ ఆడపిల్లలందరూ మా కూతురు ఎంతనో అందరూ అంతే సమానం. మేము ఏంటంటే మేము సమాజ హితం కోరేవాళ్ళం మేము అందరూ. కానీ వాడి మూలంగా మా బిడ్డ చనిపోయింది, మాకు లేకుండా పోయింది. ఇంకా ఏ ఆడపిల్ల కూడా అటువంటి పరిస్థితి రావద్దు అనేది మా కోరిక.